ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారాలు. కనిపించని శక్తియే ఈ సృష్టికి మూలం అంటారు కదా. శాస్త్రీయమైన పద్ధతిలో నిర్మించిన ఏ దేవాలయానికి వెళ్ళినా మనకు తప్పనిసరిగా కనిపించేది శ్రీయంత్రం. ఈ శ్రీయంత్రాన్నే శ్రీచక్రం అని, నవ యోని అని కూడా పిలుస్తారు. శ్రీచక్రం ఒక ఆధ్యాత్మిక రేఖాచిత్రం. 9 పరస్పర త్రిభుజాలు కలిగిన ఈ శ్రీచక్రంలో పైకి సూచించే త్రిభుజాలు శివుడిని చూపిస్తే, క్రిందకు కలిగి ఉన్న మరో 5 త్రిభుజాలు శక్తిని చూపించే సందేశంగా భావిస్తారు. అంటే స్త్రీ పురుష దైవిక శక్తుల కలయికయే ఈ శ్రీచక్రం అంటారు. శ్రీచక్రం పూర్తి వివరాలు నేను చెప్పలేను, కానీ 4 దశాబ్దాల క్రితం వెలుగు చూసిన ఒక ఆశ్చర్యకరమైన విషయం మీ దృష్టికి తేవాలన్నది నా తాపత్రయం. 1990వ సంవత్సరం ఆగస్టు 10వ తేదీన శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన దృశ్యాన్ని కనిపెట్టారు. అమెరికాలోని ఒరెగాన్ ప్రాంతంలో ఎండిపోయిన చెరువులో శ్రీయంత్రం రేఖాచిత్రాన్ని కనుగొన్నారు. ఈ శ్రీచక్రం 13 మైళ్ళ పొడవు, వెడల్పు విస్తీర్ణంలో ఉన్నట్లు గుర్తించారు. ఆ చెరువు మట్టిలో నిబిడీకృతమైన శ్రీచక్రం ఛాయాచిత్రాన్ని, ఫోటోను భూమికి దాదాపు 9,000 అడుగుల ఎత్తు నుండి కెమెరాలో బంధించారు. చెరువు మట్టిలో ఉన్న ఈ శ్రీచక్రం ఒక్కో రేఖ 10 అడుగుల వెడల్పు, 3 అంగుళాల లోతు కలిగి ఉందంటే నమ్మశక్యం కాని విషయమే. శ్రీచక్రం నమూనాను కాగితంపై గీయటానికి చాలా సమయంతో పాటు అనేక పరికరాలు అవసరమవుతాయని అనుభవజ్ఞులు చెబుతారు. ఈ చెరువు మట్టిలో ఎప్పుడు ఎవరు గీశారో కానీ చెక్కు చెదరకుండా ఉందంటే అబ్బురపరిచే అంశమే అని ఈ శ్రీచక్రం యొక్క విశిష్టత గురించి కొనియాడుతున్నారు. అలాంటిది ఈ యంత్రాన్ని అంతటి విస్తీర్ణంలో గీయటం మానవ మాతృలకు ఎలా సాధ్యపడింది అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతాయి. ఇంతకీ ఈ శ్రీచక్రాన్ని ఎవరు గీశారు అనేది సమాధానం లేని ప్రశ్నగానే ఉంది. 40 ఏళ్ళుగా ఆ శ్రీచక్రంపై ఏమైనా పరిశోధనలు చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. చూడండి ఎంతటి స్పష్టంగా కనిపిస్తున్నాయో ఆ మట్టిలోని ఆ శ్రీచక్రం యొక్క నమూనా, ఆ గీతలు, ఆ లోతైన విషయము స్పష్టంగా కనిపిస్తుందండి. 9,000 అడుగుల ఎత్తు నుండి తీసిన ఈ ఛాయాచిత్రం చాలా అబ్బురపరిచేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను. సెలవు.